ఇవి కొన్ని స్కీమ్స్ అండి, మన న్యూస్‌లో ఉన్న స్కీమ్స్. 100% కనీసం 2-3 క్వెషన్స్ ఉట్టి స్కీమ్స్ మీద అడిగే స్కోప్ ఉంది. రీసెంట్‌గా లాంచ్ అయిన స్కీమ్స్ మీరు ప్రజా పాలన ఇది ఉండింది కదా, అప్లికేషన్ కూడా కంపల్సరీగా చూడాలి. అప్లికేషన్‌లో ఏమేమి డీటెయిల్స్ కలెక్ట్ చేశారు అన్నది మీరు 5 మినిట్స్ పడుతుంది. మీరు గూగుల్‌లో అప్లికేషన్ ప్రజాపాలన అప్లికేషన్ అని టైప్ చేయండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ డౌన్లోడ్ అవుతుంది. మీకు ఒకటే పేజ్ అది ఫ్రంట్ అండ్ బ్యాక్. మీకు చదవడానికి 10 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు. కానీ అది ఒక్కసారి చూసుకోండి, దాంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, 5 గ్యారంటీస్‌లో 6 గ్యారంటీస్‌లో అన్ని గ్యారంటీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయలే. ఉట్టి 5 గ్యారంటీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషనే కలెక్ట్ చేసిండు. ఏ స్కీమ్‌కి ఏం ఇన్ఫర్మేషన్ అడిగిండు. ఉదాహరణకి గృహలక్ష్మి పథకం ఉంది, గృహజ్యోతి పథకం ఉంది, దాంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ అడిగిండు. మహాలక్ష్మి పథకానికి ఏమి ఇన్ఫర్మేషన్ అడిగిండు. అట్లా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాల్సి ఉంటుంది. అయితే 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జిబిషన్ అన్నది కొత్తగా స్టార్ట్ అయిన ప్రోగ్రామ్. దీన్ని నాబార్డ్ స్పాన్సర్ చేసింది. ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జిబిషన్ ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. అక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఎగ్జిబిషన్స్ కనెక్ట్ చేయడం జరిగింది. వీటిని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కండక్ట్ చేసింది నాబార్డ్తో కలిపి. అయితే చాలామంది పాత స్కీమ్స్ ఏం చదవాలి, గవర్నమెంట్ మారింది కదా అని అడుగుతున్నారు. పాత స్కీమ్స్ ఎప్పుడైనా మనకి ఏవైతే ఇంకా ఎన్ఫోర్స్ అవుతున్నాయో, ఏవైతే ఇంకా కంటిన్యూ అవుతున్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలియాలి. ఉదాహరణకి టీ హబ్ ఉంది, వి హబ్ ఉంది, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఉంది, తర్వాత టామ్కామ్ ఉంది. ఇట్లాంటి వాటి మీద డీటెయిల్స్ కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. సో ఈ డీటెయిల్స్ మాత్రం కంపల్సరీగా చదవండి. అయితే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్తో నాబార్డ్తో పాటు స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఏంది అని అడుగుతారు. దాని మెయిన్ పర్పస్ ఏంటి అన్నది తెలియాలి. దాని మెయిన్ పర్పస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం. అయితే ఫస్ట్ వీటిని 3 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేశారు. భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, ఇంకా నిజామాబాద్. ఈ 3 డిస్ట్రిక్ట్స్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. పైలట్ బేసిస్లో ఎక్కడ జరిగిందంటే, ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఎక్కడ జరిగింది అంటే ఈ 3 డిస్ట్రిక్ట్స్లో జరిగింది.